మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా మరి అరుణోదయపు శుభములు. మరొక నూతనమైనటువంటి రోజు కొరకే స్వాగతము పలుకుతూ ఈ మాటలను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా మరి మీరందరూ కూడా బలపరచబడాలని, మేల్కొల్పు ప్రార్థన ద్వారా మీ దినము అంటే మీ రోజు సరైన రీతిలో ప్రారంభించబడాలని, ఆత్మీయంగా ప్రారంభించబడాలని, అదేవిధంగా మీకు మేలుకరమైనటువంటి ఆనవాళ్ళు ఈ రోజులో జరగాలనే ఉద్దేశముతో ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసమును మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. ఉదయంలోనే మనము ప్రభు సన్నిధికి వచ్చి ఆయన్ని వెతకడము, ఆయన యొక్క మాటను వెతకడం, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించడం చాలా ప్రాముఖ్యమైనది. ఇది క్రైస్తవునికి ఒక క్రమశిక్షణగా మార్చబడాలి. ప్రతి క్రైస్తవునికి కూడా ఇది ఒక ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణ నియమావళిగా మార్చబడాలి. కొన్ని ఉంటాయి, ఇది కంపల్సరీ మ్యాండేటరీ అంటారు. అంటే తప్పనిసరిగా అది పాటించవలసినటువంటి అంశాలు. ఈ పాటించవలసిన అంశాలని మనం ఏమాత్రం కూడా విస్మరించలేం. ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, దేనికైనా దరఖాస్తు చేసేటప్పుడు, ఎగ్జామ్స్ కొరకు లేకపోతే మనకు సంబంధించినటువంటి ఏదైనా సర్టిఫికేట్ కోసము మనము దరఖాస్తు చేస్తున్నప్పుడు ఆన్లైన్లో, అదేవిధంగా మామూలుగా మాన్యువల్గా కూడా మరి మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ అంటే తప్పక మనము ఫిల్ చేయవలసినటువంటి అంశాలు. అవి ఫిల్ చేస్తేనే ఈ ఆన్లైన్లో నెక్స్ట్ పేజ్ అనే దానికి వెళ్ళగలుగుతాం, లేకపోతే మనం నెక్స్ట్ పేజ్ అనే దానికి వెళ్ళలేం. అలాగే మరి మాన్యువల్గా చేయబడినటువంటి దరఖాస్తుల్లో కూడా మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేయలేకపోతే ఏమవుతుందంటే అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. అప్లికేషన్ వెనక్కి మరి రిజెక్ట్ చేస్తారు. అంటే అది ఖచ్చితంగా చేయాలి. సో ఖచ్చితంగా చేయవలసిన దాన్ని ఖచ్చితంగా చేయవలసిందే. అలాగే క్రైస్తవుని యొక్క జీవిత క్రమశిక్షణలో ఖచ్చితంగా చేయవలసిన వాటిల్లో చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఉదయకాలపు ధ్యానము, ఉదయకాలపు ప్రార్థన, ఉదయకాలపు మరి దేవుని సన్నిధిలో స్వరము వినిపించుట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవునికి జ్ఞానమును వెతకాలి. మనము ఆ యొక్క ఉదయకాల సమయంలో దేవునికి జ్ఞానమును వెతకాలి. దేవునికి సంబంధించినటువంటి జ్ఞానము మరి ప్రయత్నం చేయాలి. దాన్ని ఎలా సంపాదించాలనేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకనే హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడింది, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును అని రాయబడింది. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చునని రాయబడింది. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చునని రాయబడింది. కాబట్టి ఈ యొక్క మాటల యొక్క సారాంశాన్ని గమనించినట్లయితే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయం అనేది తప్పకుండా వస్తుంది. అందులో ఏ సందేహం లేదు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కారుమబ్బులు వచ్చినా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా, మరి ఈ భూమి మీద భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగిపోతూ ఉన్నా, ఉదయము సూర్యుడు ఉదయించడం అనేది అది ఖచ్చితం, అది మ్యాండేటరీ. అది జరగకుండా ఉండదు, దాన్ని ఎవరు కూడా ఆపజాలరు. అలాగే ఆ విధంగా సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయిస్తాడో, తప్పక ఉదయిస్తాడో, మన దేవుడు అయినటువంటి యెహోవా కూడా అలాగే ఉదయిస్తాడంట. అంటే అంతే క్రమశిక్షణతో, అంతే మరి ఉదయించడం అంటే ఉదయకాలమున ఎవరైతే వికసిస్తారో, సూర్యుడు ఉదయకాలమున వికసిస్తాడు. మన దేవుడైనటువంటి యెహోవా ఉదయిస్తాడు అంటే ఉదయకాలమున ఆయన వికసిస్తాడు. ఆయన యొక్క సన్నిధిని వెతకాలని కోరుకునేవారు, ఆ పరిమళాన్ని వెతకాలని కోరుకునేవారు ఉదయకాలమునని వెతికే ప్రయత్నం చేయాలి. చూడండి, ఒక పుష్పాన్ని, ఒక మొగ్గని మనం చూసినట్లయితే ఆ మొగ్గ ఉదయకాలముననే విచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఉదయకాలముననే ఆ పుష్పము వికసిస్తూ ఉంటుంది. సృష్టిలో ఏదైనాను ఈ విధమైనటువంటి ధర్మాన్ని కలిగి ఉంటుంది. మన ప్రభు అయినటువంటి యెహోవా మరి ఉదయముననే ఆయన యొక్క ప్రకాశమానమైన తేజస్సును మరి వికసింపచేసే సమయం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో నేను ఉన్నానని సూర్యుని యొక్క కిరణాల ద్వారా ఆయన భూమిని స్పర్శిస్తూ ఉన్నాడు. ఆయన పలకరించే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలండి? ఆయన యొక్క జ్ఞానమును వెతకడానికి
ఆ ప్రయాసతో రావాలి. అందుకనే జ్ఞానము సంపాదించుకుందాము రండి అంటున్నాడు. ఉదయ కాలంలో జ్ఞానం సంపాదించుకుందాం, దేవుని యెహోవా గురించినటువంటి జ్ఞానము సంపాదించుకుందాం రండి అంటున్నాడు. అంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క జ్ఞానము మనకి సమృద్ధిగా దొరుకుతుంది. ఉదయకాలంలో దేవుని యొక్క విజ్ఞానము మనకి సమృద్ధిగా దొరుకుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ మనం ఈ విషయం గమనించవలసింది ఏమిటంటే, వర్షం వలె అని రాయబడింది. వర్షం వలె అంటే వర్షం వలె అయినా మన యొద్దకు వచ్చును. అంటే వర్షాకాలము వచ్చినప్పుడు తప్పక వర్షాకాలం వస్తుందండి, అందులోకి ఏ సందేహం లేదు, అది తప్పకుండా వస్తుంది. అలాగే భూమిని తడిపేటటువంటి తొలకరి వర్షము తప్పకుండా వస్తుంది, అందులోకి ఏమాత్రం కూడా సందేహం లేదు. తొలకరి వర్షము ఖచ్చితంగా వస్తుంది. అలాగే కడపటి వర్షము అంటే ఆ వర్షాకాలము ముగిసే సమయంలో వచ్చేటువంటి వర్షాలు, కడపటి వర్షం, అది కూడా తప్పకుండా వస్తుంది. అంటే కొన్ని ఏమిటంటే అవి మ్యాండేటరీ, తప్పకుండా జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎవరు కూడా ఆపజాలరు, దాన్ని ఎవరు కూడా నియంత్రించలేరు. దానికి ఏ విధమైనటువంటి షరతులు ఉండవు. అవి ఖచ్చితంగా జరగవలసినవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అలాగే ఉదయకాల సమయంలో దేవుడు, నీ దేవుడు, నా దేవుడు, ఉదయించే దేవుడు. కాబట్టి ఆ తేజస్సును మనం పొందుకుని జ్ఞానము సంపాదించాలి. ఈ జ్ఞానమే మనకు బ్రతుకునిస్తుంది, ఈ జ్ఞానమే జీవితాన్ని ఇస్తుంది, ఈ జ్ఞానమే మన యొక్క ఆలోచనలకి పదును పెడుతూ ఉంటుంది. ఈ జ్ఞానమే మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది మనకు నేర్పిస్తుంది. ఈ జ్ఞానమే మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేర్పిస్తుంది. ఈ జ్ఞానమే ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. ఈ జ్ఞానమే ప్రతికూలమైన పరిస్థితులలో ఎలాగ తట్టుకుని నిలబడాలో మనకు నేర్పిస్తుంది. ఈ జ్ఞానమే మరి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరగడానికి దోహదపడుతుంది. ఈ జ్ఞానమే మరి మన భవిష్యత్తుని ఆనందదాయకంగా, సంతోషదాయకంగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానమే మరి ప్రపంచ చరిత్రను మార్చగలుగుతుంది. ఈ జ్ఞానమే మన బ్రతుకుల యొక్క చరిత్రను మార్చగలుగుతుంది. ఈ జ్ఞానమే మన కుటుంబ చరిత్రను మార్చగలుగుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఈ జ్ఞానమే సంపాదించాలంటే ఉదయముననే ఆయన ఉదయించే సమయానికి మనము వెతకడానికి రావాలి. ఆ జ్ఞానాన్ని వెతకడానికి రావాలి. ఆ తేజస్సును చూడడానికి రావాలి. ఆ యొక్క ప్రకాశమైన స్థితిని వెతకడానికి మనం రావాలి. మనము మరి ఆయన ఉదయముననే ఆయన యొక్క తేజస్సును వికసింపచేసి తన కొరకు, ఆ తేజస్సును చూడడం కొరకు, ఆ జ్ఞానం సంపాదించడం కొరకు ఎందరైతే వచ్చారో అందరికీ ఆయన సమృద్ధికరంగా ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనం నిద్రలేసి వస్తే ఏంటి లాభం చెప్పండి? చాలామంది ఈ అనుభవాన్ని కలిగి ఉంటున్నారు. రాత్రులు డ్యూటీ అనో, లేకపోతే మరి ఏమైనా చెప్పండి, నేను తెల్లవారుజామున లెగలేనటువంటి ఒక బలహీనమైన మైండ్ సెట్. వీటిని ఏమంటారంటే బలహీనమైన మైండ్ సెట్. నువ్వు లేవాలి ఉదయకాల సమయంలో అనేటువంటి ఒక నిర్ణయమైన, ఖచ్చితమైన స్ట్రాంగ్ నిర్ణయాన్ని తీసుకుంటే కనుక నువ్వు ఖచ్చితంగా లేవగలుగుతావు. నీ యొక్క దేహమును సిద్ధపరచగలుగుతావు, నీ మైండ్ సెట్ని సిద్ధపరచగలుగుతావు, నీ ఆలోచనని సిద్ధపరచగలుగుతావు, అలర్ట్ చేయగలుగుతావు, దాన్ని దేవుని సన్నిధికి నడిపించగలుగుతావు. ఇలా నడిపించలేకపోతున్నామంటే దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే, దాని యొక్క అర్థం ఏమిటంటే, నీవు బలహీనమైనటువంటి మైండ్ సెట్ని కలిగి ఉన్నాం. నిద్రను జయించలేనటువంటి బలహీనమైన మైండ్ సెట్. నీవు ఉదయకాలమున నీ యొక్క నిద్రను జయించలేకపోతున్నావంటే జీవితంలో నువ్వు దేనిని జయించలేవు. ప్రియ సహోదరుడా, సహోదరి, దీనిని జయించడానికి ఒకసారి ప్రయత్నం చేసి చూడు. జీవితంలో అనేక విషయాల మీద నీకు జయం వస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజున అనేక మంది అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలను జరిగించగలుగుతున్నారు. నరులే ఈ కార్యాలు జరిగించగలుగుతున్నారు, మానవులే ఈ కార్యాలు జరిగించగలుగుతున్నారు. ఎలాగా అంటే ఉదయముననే వారు లేచి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి జ్ఞానమును వారు వెతుకుతున్నారు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి తేజస్సును వారు వెతుకుతున్నారు, దేవుని సన్నిధిలో వారి కంఠస్వరమును సిద్ధపరిచి ప్రభువు నుండి గొప్ప గొప్ప ఆలోచనలు, ఉన్నతమైనటువంటి జ్ఞానమును వారు పొందుకుంటున్నారు. దాన్ని బట్టి వారు అడుగులు వేస్తున్నారు, దాన్ని బట్టి వారు రోజును అద్భుతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. అంతేకాదు అనేకమైన గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయగలుగుతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సత్యము నీకు అర్థమవుతే ఒక స్ట్రాంగ్ నిర్ణయాలకు రావాలని ప్రభుపేట ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఉదయం లేచి ప్రార్థించేటువంటి అనుభవం ఉంటే, ప్రియ సహోదరుడా, కోటి సూర్యుల యొక్క తేజస్సు ఎలాగుంటుందో ఒకసారి చూడండి. అలాగా కోటి విశ్వాసులు కలిసి ఆ తేజస్సుతో ఉదయకాలమున ప్రార్థన చేస్తే ఆ శక్తి ఎలాగుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక సంఘము ప్రార్థిస్తే అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయని మన లేఖనాల్లో చదువుతూ ఉంటాం.
ఆ యొక్క సెరసాల యొక్క స్థితి గోడలన్నీ కూడా మళ్ళీ పగిలిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అటువంటిది అనేక మంది లేచి ఉదయకాలముననే ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉంటే నీ పరిస్థితి ఎందుకు మారదు? నీ కుటుంబ పరిస్థితి ఎందుకు మారదు? నీ యొక్క అంధకారం ఎందుకు తొలగిపోదు? నీ చీకటి ఎందుకు తొలగిపోదు? ప్రియ సహోదరుడా, సహోదరి, సూర్యుడు ఉదయించిన చాలా సేపటికి నువ్వు లేస్తున్నావంటే సూర్యుని యొక్క వెలుగు ఆల్రెడీ లోకంలోకి వచ్చేసింది గానీ, నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి ఇంకా పోలేదు. ఇంకా పోలేదని అర్థం. అంతే కదా! నువ్వు ఇంకా నిద్రమత్తులో ఉన్నా, ముసుగు వేసుకొని ఉన్నా, ఇంకా నిద్ర లేవలేనటువంటి నిద్రాభారంతో ఉన్నావంటే అర్థం ఏమిటంటే సూర్యుడు ఉదయించి లోకమంతటినీ కూడా తన యొక్క వెలుగుతో ప్రకాశమానమైన స్థితిలోనికి నడిపిస్తూ ఉంటుంటే నువ్వేం చేస్తున్నావంటే నీ చీకటిని ఇంకనూ కొనసాగిస్తూ ఆ ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ధ్యానమును విస్మరించి ఎంత బద్ధకిష్టులుగా నువ్వు బ్రతుకుతున్నావు ఆలోచన చేయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు నీకు మంచి క్రమశిక్షణ నేర్పించాల ఉద్దేశంతో ఈ మాటలు ఈ మేల్కొలుపు ప్రార్థన ద్వారా తెలియజేస్తున్నాను. ఉదయం ఏం దొరుకుతుందండి? దేవునికి జ్ఞానం దొరుకుతుందండి. అందుకని ఉదయకాలముననే జ్ఞానమును వెతుకుదము రండి అంటున్నాడు. జ్ఞానమును సంపాదించుకుందాము రండి అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇకనైనా లేచి జ్ఞానము సంపాదించుకునే ప్రయత్నం చేయండి. జ్ఞానమును వెతికే ప్రయత్నం చేయండి. ఉదయము తప్పక వచ్చిన రీతిగా ఆయన ఉదయించడానికి తప్పక ఇట్స్ ఎ మ్యాండేటరీ. ఆయన ఖచ్చితంగా ఉదయిస్తాడు, అందులో సందేహం లేదు. ఖచ్చితంగా ఆయన తేజస్సును మనకి అనుగ్రహిస్తాడు. దాన్ని మనము పట్టుకోవాలి, దాన్ని సంపాదించుకోవాలి, దానిని మన వశపరుచుకోవాలి. జీవితాన్ని అద్భుతంగా దేవుడు మార్చగలడు. మీ జీవితాలు దేవుని యొక్క కార్యాలు అద్భుతంగా జరగడానికి చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, జ్ఞానము సంపాదించుకోలేక, ఆలోచనలకు పదును పెట్టలేక, భవిష్యత్తును తీర్చిదిద్దుకోలేక, ఇదిగో ప్రభా మేము నాయనా సోమరి వల్లే బ్రతుకుతున్నాం. మేల్కొలుపు లేక ముసుగు వేయబడినటువంటి అంధకార స్థితిని మేము కలిగి ఉంటున్నాం. ఇదిగో ప్రభా, ఈ మేల్కొలుపు ప్రార్థనలో, ఈ సహవాసంలో ఈ మాటలు వింటున్న ప్రతి నాయనా బిడ్డను ఇదిగో ప్రభా, ప్రతి సహోదరిని కూడా దర్శించండి అయా. ఈ మేల్కొలుపు ప్రార్థన ద్వారా వారు జ్ఞానము సంపాదించుకొని, బ్రతుకును మార్చగలిగేటువంటి జ్ఞానము సంపాదించుకొని, జీవితాన్ని మార్చగలిగే జ్ఞానమును సంపాదించుకొని, ఉదయించేటటువంటి మీ తేజస్సును వారు పొందుకొని, ఇదిగో ప్రభా, వారి యొక్క జీవితాలను తేజస్సుతోనూ ప్రకాశమానమైన స్థితిలోనూ మార్చుకోవడానికి సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.